విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం మరింత ఉధృతమవుతోంది. తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా కార్మికులు ధర్నాలు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులు రాస్తారోకో చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు కార్మికులు. దీంతో స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 112 అవతారాలతో వినూత్న రీతిలో కాంట్రాక్ట్ కార్మికులు నిరసన తెలిపారు. స్టీల్ ప్లాంట్ అంశంపై కూటమి ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. అంటే మన ఉద్యమాన్ని నిర్వాసితులుగా ఈరోజు మారడం అంటే ఈ స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చి భూములు త్యాగం చేసి మా కుటుంబాలు మా దేశం బాగుపడతారని మేము భూమి ఇచ్చాం బాబు. నాకు 3 కొడుకులు బాబు. ఆ నంబర్ ఇచ్చారు. ఆ నంబర్ ఉద్యోగం వస్తాని మా అబ్బాయి సూసైడ్ చేసి చచ్చిపోయాడు బాబు. ఇంకా 2 అబ్బాయిలు ఏదో కాంట్రాక్ట్ ఇస్తే అది కూడా కాంట్రాక్ట్ లేబర్ని తీయేస్తామని 4000 పేపర్లో టీవీలో చూసి ఆయన ఇంటి నుంచి పారిపోయారు బాబు. ఇలా 3వాడు నిన్న కాకపోలా ఎక్కడ ఉన్నాడో తెలియదు బాబు. ఇలా ఈ పరిస్థితిలో వాళ్ళు ఎత్తుకొని నేను అనుకుంటారు మీరు, కానీ నిర్వాసితుడుగా ఇక్కడ ఏదో స్టీల్ ప్లాంట్ పోరాడుతుంటే నేను వచ్చాను బాబు. మీరు నా తాలూకా ఆవేదనని మీరు ఈ కేంద్ర ప్రభుత్వం తెలియచేసి ఇదిగో నా బిడ్డలకి, నా సొంత బిడ్డల పోయినా ఈ బిడ్డలకి న్యాయం చేయండి బాబు. నేను చెప్తాను బాబు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు కార్మిక సంఘం నాయకులు. 3 రోజుల పాటు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టారు. ఎన్నికల ముందు వల్లమాలిన ప్రేమ ఒలకబోసిన కూటమి నేతలు ఇప్పుడెక్కడ ఉన్నారని ప్రశ్నించారు. 4500 మంది కాంట్రాక్ట్ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తే ఎక్కడ దాక్కున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడం కోసం పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని చెబుతున్నారు కార్మిక సంఘాల నాయకులు. కార్మిక సంఘం నాయకుల ధర్నాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. కార్మిక సంఘాలు నిరసన దీక్షల్ని సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడ అలంకార సెంటర్లో కూడా నిరసన దీక్ష జరుగుతుంది. మనతో పాటు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి నరసింహరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, కూటమి ప్రభుత్వం చాలా చెప్పింది, మేము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూస్తామంటూ హామీ ఇచ్చారు. ఇప్పుడు పట్టువిడుపులు ఉండాలంటూ చంద్రబాబు మాట్లాడుతుంది. ఎలా చూస్తారు? ప్రైవేటీకరణ కాకుండా చూస్తామన్న తెలుగుదేశం వారి మాట నిలబెట్టుకోవాలని అడుగుతున్నాం. ఎందుకు నిలబెట్టుకోరని అడుగుతున్నాం. ఈరోజు 3 విషయాలు చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 17వ తేదీన ప్రెస్ ముందు, మీడియా ముందు స్వయంగా చెప్పారు. ఒకటేమిటనంటే దీనికి నిధులు, డబ్బులు అవసరం అయితే మేము కేంద్రాన్ని మాటమాటికి అడగలేమన్నారు. మాటమాటికి మీరు అడగక్కర్లా. సెయిల్లో విలీనం చేయడానికి ₹1 కూడా అవసరం లేదు. ఎందుకు విలీనం చేయమని చెప్పేసి అడగడం లేదు. విలీనం చేయడానికి డబ్బులు అవసరం లేదు. విలీనం చేస్తే సెయిల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బిలాయ్, బొక్కారో, దుర్గాపూర్, సేలం వీళ్ళకి కూడా ఉపయోగం జరుగుతుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఉపయోగం జరుగుతుంది. ఎందుకంటే సొంత గనులు లేవు కాబట్టి సెయిల్ కొన్నటువంటి గనులను ఉపయోగించుకోవచ్చు. ఉత్పత్తి అనేటువంటిది పెరుగుతుంది. దేశానికి, రాష్ట్రానికి ఉపయోగం జరుగుతుంది. పన్నులు అదనంగా వస్తాయి. అందుకని ఇవన్నీ పక్కన పెట్టి కేవలం ప్రైవేట్ వాడికి ఇవ్వాలనే దురుద్దేశంతో బీజేపీ చేస్తున్నటువంటి దానికి తందానని ఈరోజు దానికి భజన చేసేటట్టుగా పరోక్షంగా దానికి మద్దతు ఇవ్వడం తప్పు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మేము మెజారిటీ సీట్లు వచ్చాయి, దురదృష్టవశాత్తు మా మీద ఆధారపడి ఉండటానికి అవకాశం లేకుండా కేంద్ర ప్రభుత్వం సొంతగా సీట్లు సంపాదించింది. అందువల్ల మేము అనుకున్నటువంటి అన్ని కూడా సాధించలేకపోతున్నాం. చిత్తశుద్ధితోటి నిజాయితీగా ఒక ప్రకటన చేశాడు. ఈ అవకాశం జగన్మోహన్ రెడ్డి ఏ అవకాశం కావాలని కోరుకున్నాడో ఆ అవకాశం ఈరోజు పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడుకి వచ్చింది. ఏం రోగం మీకు, ఏం జబ్బు మీకు? మా స్టీల్ ప్లాంట్ దాన్ని జోలు రావద్దు, దాన్ని మీ ఇప్పుడు దాకా ఉన్నటువంటి అన్ని కూడా ఉపసంహరించుకోండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ప్రణాళికలో చెప్పాం, ఎన్నికల వాగ్దానంలో చెప్పాం. ఇవన్నీ కూడా మేము చెప్పి ఇక్కడ
బంపర్ మెజార్టీతో అధ్యక్షుని గెలిపించుకున్నాం. బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ఈ పక్కన గెలిచాడు, తెలుగుదేశం వాళ్ళు ఆ పక్కన గెలిచారు, అందరూ జిల్లా అంతా గెలిచారు. మరి ఇటువంటి ప్రజా అభిప్రాయాన్ని ఎన్నికల ద్వారా స్టీల్ ప్లాంట్ ద్వారా సంపాదించుకున్నటువంటి ప్రభుత్వం 100 రోజులకే మెడమ తిప్పి తప్పుడు ఇచ్చినటువంటి దాన్ని ఉపసంహరించుకొని ఈరోజు ఈ విధమైనటువంటి దుర్మార్గానికి పాల్పడుతున్నారని మేము ఆరోపిస్తా ఉన్నాం. చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ప్రభుత్వం 4000 మందిని తీసేస్తే దాన్ని ఉపసంహరించుకోవాలి. ఈ యొక్క ప్రైవేటీకరణ విధానాలు ఉపసంహరించుకోవాలి. సొంత గనులు కేటాయింపు చేయాలి. నష్టమనే మాటని ఉపసంహరించుకోవాలి. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి కార్మిక యొక్క ఆగ్రజ్వాలలకు బలిగాక ముందే మేలుకోవాలని ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ ఈ కూటమిలో భాగం, ఉప ముఖ్యమంత్రి. రెండోది, ఇది ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసేది లేదని చెప్పేసి అని అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా పెద్ద ఎత్తున హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు ఆ విషయాన్ని ప్రస్తావన చేయకుండా గుడుల చుట్టూ సనాతన ధర్మం అంటూ అటువైపు కొట్టుకుపోతున్నాడు తప్ప కానీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరం. మరొక వైపు నేను చేకువేర వారసుడిని లేకపోతే డొక్కా సీతమ్మ వారసురాలని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా? ఆ ఎంప్లాయీకి ఇచ్చినటువంటి హామీలు మీరేం చేశారు? ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని అడుగుతున్నాం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని. ఆందోళన చేస్తున్నారు కార్మిక సంఘ నాయకులు. ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా పోరాడదామంటూ కూడా వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి కొనసాగుతుంది. కెమెరాసన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం కాకుండా కాపాడాలని ఆందోళనకు దిగారు వామపక్ష నేతలు. విశాఖ కార్మికులు అనేక రోజులుగా చేస్తున్న ఆందోళనకు మద్దతుగా సిఐటియు ఆధ్వర్యంలో రాజమండ్రిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానివ్వమని ఊదరగొట్టారని టీడీపీ, జనసేన ఇప్పుడు ఈ అంశంపై మాట్లాడడానికి వెనుకంజ వేయడం దారుణమన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఉద్యమిస్తామంటున్నారు కార్మిక నేతలు. మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అటు విశాఖ ఉక్కు కార్మికులు అదేవిధంగా వామపక్ష పార్టీలు కూడా తీవ్రంగా నిరసిస్తున్నాయి. దీనికి సంబంధించి విశాఖ ఉక్కు కార్మికులకు మద్దతుగా సిఐటియు ఆందోళన ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ఇప్పుడు ఈ ప్రైవేటైజేషన్ ఎంతోమంది వ్యతిరేకిస్తున్నా సరే కొనసాగించే ప్రయత్నాలు చేస్తుంది. దానికి సంబంధించి 6000 మంది కార్మికుల్ని తొలగించిన లోపల రానివ్వకుండా కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఏ రకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం పాటుపడుతున్నారు? ఈ విశాఖ ఉక్కు అనేటువంటిది ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయం. నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 10 ఏళ్ల కాలంలో చాలా క్రమబద్ధమైన పద్ధతిలో దీన్ని నిర్వీర్యం చేసుకుంటూ వచ్చారు. దీనికి సొంత గనులు కేటాయించకుండా లాభాల్లో రావడం లేదనేటువంటి కుంటి సాకులు చెప్తా ఉన్నారు. అయినా సరే విశాఖ ఉక్కు గత ఏడాది ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఒక రోజులో అత్యధిక టన్నుల ప్రొడక్షన్ తీసి ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నటువంటి అంత నైపుణ్యమైన కార్మికులు ఉన్నారు దాన్ని. అయితే ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఉక్కుని తుక్కుగా చేసి అమ్మేయాలనేటువంటి కోరిక తప్ప ఇక మరో రకమైన లక్ష్యం ఏమీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి లేదు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉక్కుని కాపాడుతామని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఇవాళ దాని గురించి మాట్లాడటం లేదు. రాజకీయ ప్రయోజనాలు తప్ప వీళ్ళకి ప్రజల ప్రయోజనాలు అయితే అక్కర్లేనట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఇండియా కూటమిలోని ముందు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ప్రగల్భాలు పలికారు. ఎందుకంటే మేము వస్తే ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వంలోనే కొనసాగించే విధంగా మేము దాన్ని ఆచరణలో తీసుకొస్తాం అలాగని చెప్పిన ఈ ఇండియా కూటమి ప్రభుత్వం అలాగే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు చెప్పిన మాటలన్నీ బూటకని తేలుతుంది. ఖచ్చితంగా మేము ఉద్యమాన్ని బలోపేతం చేసి రాష్ట్ర ప్రజలందరినీ కలుపుకొని ఈ ప్రాజెక్టుని కాపాడుకోవడానికి ఖచ్చితంగా మరో ఉద్యమం ఎందుకంటే స్వతంత్ర పోరాటంలో ఏ ఉద్యమం అయితే ఉందో అటువంటి ఉద్యమాన్ని ఈ మా కార్మిక సంఘాలు అలాగే వామపక్ష నాయకుల ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో గతంలో విశాఖ ఉక్కును పరిరక్షిస్తామని చెప్పిన వాళ్ళంతా ఇప్పుడు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి విశాఖ ఉక్కు పరిరక్షణకు సంబంధించి ఇప్పటికీ తోడ్పడకపోతే, రాష్ట్ర ప్రభుత్వం కూడా సరైన నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా తీవ్రస్థాయి ఉద్యమం చేస్తారని వామపక్ష నేతలు చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్, సాక్షి న్యూస్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఉక్కిపిడికిలి బిగిస్తున్నారు. కర్నూలులో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ధర్నా చౌక్ వద్ద నినాదాలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని కేంద్రం అదానీ, అంబానీలకు ధారాదత్తం చేసేలా కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇటు రాష్ట్రంలోని కూటమి పార్టీల నాయకులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పందించాలని డిమాండ్ చేశారు.
విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే ఒక మహోద్యమంలో ప్రాణత్యాగాల ద్వారా ఏర్పడినటువంటి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ దేశ మరి పెట్టుబడిదారులైనటువంటి ఆదానీలకి అంబానీలకి విదేశీ కంపెనీలకి కట్టబెట్టాలనేటువంటి నిర్ణయాన్ని మానుకోవాలని చెప్పేసి ఆంధ్రుల ఆత్మగౌరవమైనటువంటి విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ నుంచి ప్రైవేటీకరణ చేయకూడదు, ప్రభుత్వ రంగంలోనే దాన్ని నడపాలని చెప్పే ప్రధానమైన డిమాండు. దాంతోపాటు విభజన సందర్భంగా కడపలోనే ఏదైతే స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేయాలని చెప్పి హామీ ఇచ్చారో ఆ హామీలను కూడా అమలు చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. దాదాపు 1370 రోజుల నుంచి ఆడంతా కార్మికులు ఆందోళన చేస్తున్నా కేంద్రంలో నరేంద్ర మోడీ పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసినటువంటి ఎన్డీఏ కూటమి జనసేన, తెలుగుదేశము, బీజేపీ వీళ్ళు కూడా దాన్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి ఉద్యమాన్ని ఉధృతం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్కు తలమానికమైన విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని శ్రీకాకుళంలో అఖిలపక్ష విద్యార్థి సంఘాలు నిరాహార దీక్షలు చేపట్టారు. 7 రోడ్ల జంక్షన్ వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కూటమి ప్రభుత్వ నాయకులు లడ్డూ వివాదాన్ని తీసుకొచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే ఎంతటి ఉద్యమానికైనా విద్యార్థి సంఘాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి, అలాగే సెయిల్లో విలీనం చేయాలి, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలని చెప్పి డిమాండ్స్తో ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకాకుళం 7 రోడ్ జంక్షన్ వద్ద నిరాహార దీక్షలకు మేము చేపడుతున్నాం. ఇప్పటికే 3 సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం విద్యార్థులకు యువజనులకు ఎంతగానో నష్టం చేసింది. ముఖ్యంగా ప్రతి ఏటా కూడా 1 కోటి ఉద్యోగాలకు పైగా నిరుద్యోగాన్ని భర్తీ చేస్తానని చెప్పి బీజేపీ ప్రభుత్వం నేడు గద్దెనెక్కి ఉద్యోగాలు తీయకపోగా ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా నేడు ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉందో 32 మంది ప్రాణ త్యాగాలతో సాధించినటువంటి ఈ ప్లాంట్ని ఈవేళ ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయి. 1350 రోజుల నుంచి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ గేట్ ముందు ఉద్యోగులంతా కూడా ధర్నా చేస్తున్నప్పుడు కూడా నేటికి ప్రభుత్వం ఏ విధమైనటువంటి పరిష్కారం చూపలేదు.